హలో ఎవ్రీవన్, సోషల్ ప్రాక్టీస్ పీస్ చూద్దాం. గుప్తుల కాలం నాటి చిత్రకళ ఇచ్చట చూడవచ్చు. ఆప్షన్ బి కరెక్ట్. ఎల్లోరా. విజయనగరం ఈ నది తీరాన స్థాపించబడింది. తుంగభద్ర. ఆప్షన్ బి కరెక్ట్. ట్యాంక్ బండిపై రోడ్డు ఈ సంవత్సరంలో నిర్మించారు. 1926, 1936, 1946, 1956. ఆప్షన్ సి 1946. రాక్ గార్డెన్లో చండీగఢ్లో నిర్మించింది. రాక్ గార్డెన్ను చండీగఢ్లో నిర్మించింది ఎవరు? లేక్ చంద్. ఆప్షన్ బి కరెక్ట్. పిచోలా సరస్సు ఈ నగరంలో ఉంది. అజ్మీర్, ఉదయపూర్, అమృత్సర్, జైపూర్. ఉదయపూర్. ఆప్షన్ బి కరెక్ట్. కాంచనగంగా శిఖరం ఈ రాష్ట్రంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అస్సాం. ఆప్షన్ బి కరెక్ట్. సిక్కిం. థార్ ఎడారిలో చిరుతుళ్లకు ప్రసిద్ధి చెందిన నగరం. ఆప్షన్ సి కరెక్ట్. టిఎస్ టెట్ 2016లో వచ్చినటువంటి క్వశ్చన్. సరస్సుల నగరంగా పిలువబడినది. నాగ్పూర్, జోధ్పూర్, ఉదయపూర్, జైపూర్. కరెక్ట్ ఆన్సర్ ఉదయపూర్. టెట్ 2018లో వచ్చినటువంటి క్వశ్చన్. గోండు ముఖ్యమైన జాతర. నాగోబా, గుస్సాడి, అక్కిపెన్, తిమ్సా. ఆప్షన్ 1 కరెక్ట్. నాగోబా ముఖ్యమైన జాతర నాగోబా. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? వాతావరణ స్థితి, శీతోష్ణ స్థితి, ఉష్ణోగ్రత, అవపాతం. కొన్ని సంవత్సరాల పాటు వాతావరణ పరిస్థితిని శీతోష్ణ స్థితి అంటారు. ఆప్షన్ బి కరెక్ట్. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను వీటి సహాయంతో సూచిస్తారు. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. ఆప్షన్ బి కరెక్ట్. ఒకే అక్షాంశంపై ఉన్నప్పటికీ లుధియానా కంటే సిమ్లా చల్లగా ఉండడానికి కారణం? సముద్రం సమీపంగా ఉండడం, భూమధ్య రేఖకి దూరంగా ఉండడం వల్ల, శీతల స్థానిక పవనాల వల్ల, సముద్ర మట్టం కంటే బాగా ఎత్తు ఉండటం వల్ల. ఆప్షన్ డి కరెక్ట్. సముద్ర మట్టం కంటే బాగా ఎత్తుగా ఉండడం వల్ల. భారతదేశ ఉపరితలం నుండి 12,000 మీటర్లు ఎత్తులోని మేకలో వేగంగా ప్రవహించే ఉపరితల వాయు ప్రవాహాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కరెక్ట్. జెట్ ప్రవాహం అంటారు. భారతదేశపు అత్యంత శీతల మాసం జనవరి. ఆప్షన్ సి కరెక్ట్. ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో కురిస్తే ఒక మోస్తారు వర్షాలకు కారణం? పశ్చిమ విక్షోభాలు. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో అధిక వర్షపాతం ఈ పవనాల వల్ల సంభవిస్తుంది? నైరుతి పవనాల వలన సంభవిస్తుంది. అక్టోబర్ వేడిమి అనబడే ఉక్కపాత కాలం మన దేశంలో ఏ కాలంలో సంభవిస్తుంది? ఈశాన్య ఋతుపవన కాలం. ఆప్షన్ డి కరెక్ట్. శ్రావణ, భాద్రపద మాసాల్లో వచ్చే ఋతువు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు. ఏ ఋతువు? శ్రావణ మాసం, భాద్రపద మాసంలో వచ్చేది వర్ష ఋతువు. శిశిర ఋతువు ఈ నెలలో వస్తుంది. ఏ నెలలో వస్తుంది? ఆప్షన్ ఏ జనవరి, ఫిబ్రవరి. నెక్స్ట్ క్వశ్చన్. హరిత గృహ వాయువు.
ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, మీథేన్. హరిత గుహ వాయువు మీథేన్. ఆప్షన్ డి కరెక్ట్. వార్సా ఒప్పందం జరిగిన సంవత్సరము 1998, 2003, 2013, 2009. ఆప్షన్ సి కరెక్ట్ 2013. 2009 సంవత్సరంలో సుందర్బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన తుఫాన్ ఐలా తుఫాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.